ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకొచ్చున్నాను. ఈ రోజంతా కూడా మీ చేయబడిన విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనం ఇలా సెలవిస్తుంది, నా జనులు నా ఉపకారమును తెలుసుకొని తృప్తి నొందుదురు, ఇది యెహోవా వాక్కు అని చెప్పి ఈ యొక్క వచనము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ వెతికేటువంటి ఒక సంగతి ఏంటి అని మనం ఆలోచిస్తే తృప్తి. ఈ తృప్తిని ప్రియమైన కడుపుని పొట్టని ఎవరన్నా తృప్తిపరచగలరండి, కానీ ఆత్మను ఎవరు తృప్తిగా పరచగలరు అని మనం గమనించినట్లయితే ఆత్మను మేళ్లతో తృప్తిపరచగలిగినటువంటి దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు మన దేవుడు. ఆ యొక్క దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయాన ఆయన అంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె, నీవు నా జనము, నీవు నా కుమారుడవు నా కుమార్తెవు అని చెప్పి ఆయన హక్కుతో నిన్ను పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయన నిన్ను చూసి ఉదయకాల సమయాన్ని అంటున్నాడు, నువ్వు నా కుమారుడవు నా కుమార్తెవు, మీరు నా ప్రజలు అని చెప్పి ఆయన అంటున్నాడు, మీరు నా జనులు అని చెప్పి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఈ లోకాన్ని గమనించినట్లయితే తోడబుట్టిన వారే తమ తోడబుట్టిన వారిని ఈయన నా అన్నయ్య, ఈమె నా అక్కయ్య, ఈమె నా చెల్లెలు, ఇతను నా తమ్ముడు అని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి రోజులండి. ఎందుకంటే మన దగ్గర ఏం లేదు, మన దగ్గర డబ్బు లేదు, మన దగ్గర అంటే ఏ ఆశీర్వాదాలు లేవు, మనకు చదువు లేదు, మనకి ఏ ఆశీర్వాదాలు లేదు, మనకి మంచి ఒక జీవితము, మంచి ఒక కేవలం ఇల్లు కూడా కొంతమందికి లేదు, చాలా అంటే చెప్పాలంటే. అప్పుడు మన దగ్గర ఏం లేదు కాబట్టి మనను తోడబుట్టిన వారు కూడా అసహించుకునేటువంటి రోజుల్లో మనం ఉన్నామండి. కానీ తోడబుట్టిన వారే అసహించుకునేటువంటి ఈ లోకంలో నిన్ను ప్రేమించేటువంటి దేవుడు, నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడైనటువంటి ఆయన అంటున్నాడు, నీవు నా ప్రజలు, మీరు నా ప్రజలు అంటున్నాడు. ఆయన ప్రజలకు ఆయన ఏం చేస్తాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నా ప్రజలు నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు, ఇది యెహోవా వాక్కు. అంటే ఆయన మీకు ఉపకారాలు చేయబోతున్నాడు, మీరు తృప్తిపరచబోతున్నాడు. మీ మన ఊహకి అందని ఉపకారాలు ఆయన చేసి నన్ను ఆయన తృప్తిపరచబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడు ఒక మనిషిని తృప్తిపరచగలడా అంటే మనిషిని తృప్తిపరచగలడు, కానీ శాశ్వతంగా తృప్తిపరచలేడు. ఏదో మనకు ఆకలేస్తుందంటే ఏదో ఒక పూట భోజనం పెడతారు, కానీ పొట్టను మాత్రం తృప్తిపరచగలరే, కానీ అది మళ్ళీ 4 గంటల సేపు తర్వాత మళ్ళీ మనకు ఆకలిస్తుంది. అది శాశ్వతమైన తృప్తి కాదు, అది కూడా చెప్పాలంటే. ప్రియమైన నిరంతరమైనటువంటి తృప్తిని ఎవరిస్తారు మనకి, శాశ్వతమైన తృప్తిని ఎవరిస్తారు మనకి అంటే ప్రభువైన యేసుక్రీస్తే ఇవ్వగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె, నేను నీకు ఊహకి అందని ఉపకారాలు చేయబోతున్నాను, చేసి నిన్ను నీ కుటుంబాన్ని నేను నా మేళ్లతో నేను తృప్తిపరచబోతున్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తృప్తిపరచలేని మనుషుల వైపు మనం చూడడం మానుకుందామండి, ఆపుదాం. మనం శాశ్వతంగా మన కడుపుతో పాటు మన ప్రాణాన్ని కూడా మేళ్లతో తృప్తిపరచేటువంటి దేవుని వైపు మనం చూద్దాం. అయ్యా, నువ్వే నన్ను శాశ్వతంగా తృప్తిపరచగలవు, నా ఆత్మని నువ్వే తృప్తిపరచగలవు, నేను నిన్నే చూస్తున్నానయ్యా, నీ వైపే నేను చూస్తున్నాను అని చెప్పి మనం ఆయన వైపు మనం చూద్దాం. ఆయన అంటున్నాడు, నా జనులు నా ప్రజలు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి పొందుదురు, ఇది యెహోవా వాక్కు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా జనులు నా ప్రజలు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నొందుదురు అనేటువంటి మాట ప్రకారం తండ్రి, అయ్యా, నీ బిడ్డలకు ఊహకి అందని మేళ్లను జరిగించబోతున్నావు, దాన్ని బట్టి నీకు స్తోత్రము అయ్యా. మీ బిడ్డల యొక్క ప్రతి ఒక్క తండ్రి అయ్యా స్తోత్రం, శాపాలు ఏమీ లేని పరిస్థితులు యేసయ్య నామంలో మారునిగా కానీ ప్రార్థిస్తున్నాను. వారి జీవితాలు నీ యొక్క ఉపకారములతో దీవించబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఉపకారములతో నింపేటువంటి దేవా, నీ బిడ్డలొక్కొక్కరిని తండ్రి మీరు గొప్ప ఆశీర్వాదాలతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదరి చేస్తున్న ప్రతి ఒక్క విషయాల్లో మీ హస్తం తోడును వారు ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించేది వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వారలారా,
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.